గంగా గౌరీ వీరిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అనేదంటే ఇది ఒక చర్చ అన్నమాట. దాని మీద ఒక గానం. శ్రీ గౌరీయే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీయే సతిగా తన మేలు చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి పరమేశునికై తపించి ఆహరుమేన సగమై పరవశించిన శ్రీ గౌరీయే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీయే నగకన్యగా తాను జనించిన జగదంబ అయినది హైమవతి నగకన్యగా తాను జనించిన జగదంబ అయినది హైమవతి సురలోకమున తాను ప్రభవించిన తరళాత్మ అయినది మందాకిని ఒదిగి పతి పదములందు నివసించియుండు గౌరీ ఎగిరి పతిసెగన దూకి నటించుచుండు గంగా కలితాంతరంగ గౌరీ కలిత జీవన తరంగ గంగా ధబళాబ్జ కీర్తి గౌరీ నవఫేనమూర్తి గంగా శృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీయే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీయే కొండ మీద నుండి ఒక రాయి దొరలడం మొదలెట్టిందంటే అలా నేల వరకు కింద వరకు వచ్చేస్తుంది. దానికి ఉదాహరణగా ఒక పద్యం అన్నమాట. ఆకాశంబున నుండి శంభుని శరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భూలోకంబందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగాకులంకష పెక్కుభంగుల వివేక భ్రష్ట సంపాతము